దుబాయ్లో బయటికి వెళ్ళి రోడ్డు మీద నిల్చొని పానీపూరి తినడం అంటే అబ్బే అయ్యే పని కాదులండి. ఇంకా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలాంటి ఒక డబ్బా మనకి లులులో అమ్మేస్తున్నారు. దాంట్లోని 4 ప్యాకెట్లు అయితే వచ్చేసాయి. ఒక ప్యాకెట్ లో ఇలా పూరీలు అయితే ఇచ్చేసారు. కూర కోసం నేను ఫస్ట్ బంగాళదుంపలు ఇలా విజిల్ పెట్టించేసాను అండ్ ఆయిల్ పోసుకుని బాగా కాగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పూరీలన్నీ కూడా ఫ్రై చేసేసానండి. ఇంకా పూరీలోకి పానీ కోసం వాడిచ్చిన ప్యాకెట్లు కట్ చేసి ఇలా బౌల్లో వేసేసుకోవడమే. దాని మీద క్వాంటిటీ ఎంత వాటర్ వేయాలో ఇచ్చారు కాబట్టి అంత వాటర్ నేనైతే వేసేసాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రానే వేసాను నేను. అండ్ అలాగే ఉడికించిన బంగాళదుంపల్లో కొంచెం ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను. ఇంకా మనకి అందులోనే బూందీ కూడా ఇచ్చారు. నేను ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగేసుకొని పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత ఏంటి, నూనెలో పొంగిన పూరి ఉంది కదా, దాన్ని తీసుకుని చిన్న కన్నం పెట్టేయండి. కూర, బూందీ, ఉల్లిపాయ ముక్కలు, పానీలు ఒకదాని తర్వాత ఒకటి వేసేయండి. నోరు కొంచెం కప్పలా చాపి పూరిని ఒకసారి నోట్లో పెట్టేయండి. చాలా బాగున్నాడు. అద్దరిపోయింది అంతే. అద్దరిపోయింది ఇంకా అది తిందాము.